सभी को नमस्ते फिर से. Good afternoon. I hope everybody had nice food in Annadana and you enjoyed. And everybody is full of Josh again. Do we have the Josh now? Can't hear. Thank you. So, two very amazing people who are going to be here now with us. I'm going to call Chandra sir and Vani ma'am here. Chandra sir is the founder of Buddha CEO and Vani ma'am is co-founder of Buddha CEO. Along with that, she's also done a lot of work for Soul Trends Music Meditation Studio and Pyramid Valley International. I don't think they need much of introduction. We all know who they are. But just for personal introduction, I would like to introduce them as the most young people that I've come across. For me personally, Chandra sir has been an inspiration because while I was working with Sensei, Paima of course, so one session I had a question with him. And I asked him how to balance work and life. He said there is no balance. There is no balance. You have to manage it. And I think that stayed with me because really there is no balance. You have to balance yourself and everything else gets balanced, right? So he's not just been an inspiration to me, but to a lot of youth. So can we have them both on the stage, please? With a round of big, huge applause. Thank you. Thank you, Radhika. We have a wonderful PSM Global team. Big claps to PSM Global today. PSM Global Day. మనం ఇంత చక్కగా ఈ అద్భుతమైన ప్రాంగణంలో ధ్యానంతో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఒక సెలబ్రేషన్గా జరుగుతున్నందుకు పత్రికారికి స్వర్ణమాల పత్రికారికి ఈ ప్రాంగణం ఈ ట్రస్టీస్ అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞత తెలుపుతూ మనం ధ్యానం చేద్దాం. ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవుదాం. రిలాక్స్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. హాయిగా చేతులు రెండు కట్టుకొని కళ్ళు మూసుకొని స్పెక్స్ తీసేయండి. మనం చేసేది ఆనాపానసతి ధ్యానం. శ్వాస మీద ధ్యాస. వి అబ్జర్వ్ అవర్ నార్మల్ న్యాచురల్ బ్రెత్. చాలా సులభంగా చెప్పారు సార్ ధ్యానం. ఆనాపానసతి విపස්සన అని చెప్పేసి ఉన్నటువంటి పెద్ద దాన్ని పూర్తిగా సింప్లిఫై చేసి మీరు కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస. సో 10 నిమిషాలు ధ్యానం చేద్దాం హాయిగా డియర్ ఫ్రెండ్స్. విత్ యువర్ ఐస్ క్లోజ్డ్. చక్కగా కళ్ళు మూసుకొని చేతులు రెండు కట్టుకొని శ్వాస మీద ధ్యాస. Be with your breath. Your normal, natural in-breath and the out-breath, dear friends. మన శ్వాసపై ధ్యాసతో మెల్లగా మన మనస్సును శూన్యం చేసుకుందాం డియర్ ఫ్రెండ్స్.
ఆ శూన్యంలోనే అంతా ఆ మహా చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తితో మనం పూర్తిగా అనుసంధిద్దాం. శ్వాస మీద ధ్యాస. Be with your breath. Become one with that in breath and the out breath, dear friends. ఈ అద్భుతమైన మహేశ్వర మహాపిరమిడ్ క్షేత్రంలో వేలాది మంది ధ్యానుల మధ్యలో ఈ చక్కటి సామూహిక ధ్యానంలో ఎంతైనా శక్తి ఉంది డియర్ ఫ్రెండ్స్. మన మనసును శూన్యం చేసుకున్నప్పుడు ఆ శక్తి మనలోకి ధారాళంగా ప్రవహిస్తుంది. బీ విత్ ఇట్. ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము డియర్ ఫ్రెండ్స్. మీ మనసు శూన్యం. ఆ శూన్యంలోని చైతన్య శక్తితో మనం ఒకటైపోదాం. Final 30 seconds. ఓకే ప్లీజ్. చక్కగా చేతులు 2 మీ కళ్ళపై 5 సెకండ్లు ఉంచి కళ్ళు తెరవచ్చు. పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు. అండ్ ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఈ స్టేజ్ మీద నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ క్రెడిట్ పత్రి సార్. నేను ఎంత ఈరోజు అక్షయ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు నన్ను నేను చూసుకున్నాను. యాక్చువల్గా
నాకు చాలా భయము. అలాంటిది ఈరోజు స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే ఓన్లీ నా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్, నాకు జరిగిన అనుభవాలు చెప్పాలి అనే ఒక ఆశ అంతే. అది ఓన్లీ పత్రి సార్ వల్లే ఈ విధంగా నేను తయారయ్యాను. ఫస్ట్ నా పేరు వాణి అండి. మేము బెంగళూరులో ఉంటాము. గోపాలకృష్ణ ద్వారా నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. తను మా బ్రదర్ ఇన్లా. మెడిటేషన్ స్టార్ట్ చేసిందే పత్రి సార్ ఇంటికి రావడము. సార్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, మేడం మీరు ఏం చేస్తారు అని. నేను నా ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తాను అని చెప్పాను. సార్ వెంటనే యానిమల్స్ కూడా చేస్తాయి, మీ గొప్పతనం ఏంటి అని అడిగారు. అడిగి నెక్స్ట్ డే మా హస్బెండ్ చంద్రశేఖర్ తను అవుట్ ఆఫ్ కంట్రీ యూఎస్కి వెళ్ళాలి. నెక్స్ట్ డే యూఎస్కి వెళ్తారు. నాకు చాలా భయం అది ఎక్కువ నాకు. ఆ టైంలో సారు రేపొద్దున మీ హస్బెండ్ చచ్చిపోతే అప్పుడు ఏం చేస్తారు అని అడిగారు నన్ను. నా ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తానని చెప్పాను కదా, రేపొద్దున ఆయనే లేకపోతే మీరు ఏం చేస్తారు అని అడిగారు. ఇంకా ఆ మాట చెప్పిన వెంటనే నేను ఏడవడం మొదలుపెట్టాను. ఇదేంటి రేపొద్దున జర్నీ చేస్తారు, ఒక గురువు నోట్లోంచి ఇలా వచ్చింది అని. వెళ్ళిపోయే ముందు నా మీద మీకు కోపం వచ్చిందా అని అడిగారు సారు. బట్ ఆ టైంలో నాకు భయం వేసింది, కానీ సార్ మీద కోపం రాలేదు. అదే నా మొదటి సక్సెస్ఫుల్ విత్ నా గురువుతోని. ఎందుకంటే ఆయన మీద నాకు కోపం రాలే, అందుకని నేను ఏ రోజు ఆయన చెయ్యి వదలలేదు. ఆ చెయ్యి వదలడం అనేది చేయలేదు కాబట్టే ఈరోజు ఈ స్టేజ్ మీద ఇంత ఆనందంగా మీ అందరితో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. అండ్ మెడిటేషన్ స్టార్ట్ చేసింది మొదలు చంద్ర చాలా చాలా వర్క్స్ చేస్తారు. పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో యాజ్ ఎ ట్రస్టీగా అని సార్ని ఎప్పుడు అడిగేదాన్ని, నేనేం చేయట్లేదు వర్క్, నాకు ఎప్పుడు కూడా నేనేం పార్టిసిపేట్ చేయట్లేదంటే, సపోర్ట్ చేయడం ఒక హస్బెండ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయడం మేజర్ సపోర్టు, మీరు చేయడం అనేది చాలా గ్రేట్ వర్క్, మీరు చేయట్లేదని అనుకోవద్దు అని చెప్పారు సారు. దానికి అయినా కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు. ఆ టైంలో పిరమిడ్ వ్యాలీలో సోల్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వర్క్ స్టార్ట్ అవుతున్నప్పుడు సారు ఆ వర్క్ చేయడానికి నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ స్పిరిచువల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ చేసి సారే లిస్ట్ ఇచ్చారు. ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అందులో పెట్టడం, ఒక మెడిటేషన్ మెసేజ్, ఒక స్టాచ్యూ, అలా స్పిరిచువల్ ప్రొడక్ట్స్ అన్ని సార్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం అక్కడ ఏమేమి మనం సేల్ చేస్తామో ఆ బుక్ స్టోర్లో అన్ని బుక్ స్పేస్లోకి పెట్టడం జరిగింది. ఆ విధంగా పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఒక గ్రేట్ మాస్టర్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ సార్ నాకు కలిగించారు. అది అయిన తర్వాత బెంగళూరు సిటీలో సోల్ మేనేజ్మెంట్ సోల్ ట్రెండ్స్ అని ఒక సెంటర్ ఓపెన్ చేయడానికి సారే ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ సెంటర్ రన్ చేస్తున్నప్పుడు కౌన్సిలింగ్ రూమ్ మేము పెట్టాము. అది చంద్ర కానీ సాగర్ కానీ చేస్తారని అనుకున్నాను. సాగర్, బిందు మా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ చేస్తారనుకున్నాను. సారు మీరు చేస్తారు మేడం కౌన్సిలింగ్ అన్నారు. నాకు కౌన్సిలింగే రాదు, నేను మెడిటేషన్ ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను. నేను ఒక లేడీ ఈజ్ ద బెస్ట్ కౌన్సిలర్ అని చెప్పారు సారు. ఆ టైంలో సార్ ఏం చెప్పింది నేనేం చేశానో తెలియదు, కానీ ఓవర్ ద పీరియడ్ నేను ఆ కౌన్సిలింగ్ రూమ్లోకి వచ్చి ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏదైతే చెప్పానో నేను పాటించడం మొదలుపెట్టాను. నాకు అది జీవితంలో చాలా చాలా నా జర్నీలో చాలా ఉపయోగపడింది. దానివల్ల నా పిల్లలతో రిలేషన్షిప్ కానీ, నా ఫ్యామిలీతో రిలేషన్షిప్ కానీ, చంద్రతో రిలేషన్షిప్ కానీ, నా ఫ్రెండ్స్తో కానీ, వర్క్లో కానీ, స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో స్పిరిచువల్ మాస్టర్స్తో కానీ, ఆల్ ఏరియాస్తో అందరితోని ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. అవతలి వాళ్ళు ఎలా ఉన్నా నా విధంగా నేను వర్క్ చేసినప్పుడు వాళ్ళని నాకు నచ్చినట్టుగా నేను మౌల్డ్ చేసుకోగలను. నా స్పిరిచువల్ జర్నీలో నేను అన్కండిషనల్గా నేను వాళ్ళు కనెక్ట్ అవ్వగలను. డెఫినెట్గా వాళ్ళు నాకు బెస్టే చేస్తారు. ఇది పత్రి సారు డే 1 నుంచి సార్ దగ్గరికి వచ్చి ఎవరు ఏం మాట్లాడినా సారు వాళ్ళలో మంచిని చూసే వర్క్ చేయించుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళలో మంచిని చూసే వర్క్ చెప్తారు కూడా. అది సార్ దగ్గర నేర్చుకున్న తర్వాత ఏ వర్క్ చేసినా కూడా దానిలో లెర్నింగ్ అనేదే చూశాను. అదేవిధంగా బుద్ధా CEO స్టార్ట్ అవ్వడానికి కూడా కారణము సారు చంద్ర కార్పొరేట్ వర్క్షాప్, యు ఆర్ ద కార్పొరేట్ గురు, నువ్వు కార్పొరేట్ వర్క్ చేయడానికి బుద్ధా CEO క్వాంటమ్ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యే ముందు బుద్ధా CEO అని ఒక వర్క్షాప్ చేశారు. అది అయిన తర్వాత బుద్ధా CEO వర్క్షాప్ అయిన వెంటనే అది ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి, లాక్డౌన్లో మేజర్ క్లాసెస్ అవ్వడానికి ఎంతో ఎంతో నాంది పలికింది. అండ్ నేను ఇంట్లో ఒక 7 యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తాను. అవి నాకు చాలా చాలా కనెక్ట్ అయ్యింది. దానివల్ల అది నేను సెనోవి టెక్నాలజీస్ స్టార్టప్ కంపెనీ, తన కంపెనీలో కానీ, మా ఇంట్లో కానీ, అట్ ద సేమ్ టైం నౌ ఫౌండేషన్లో కానీ
అన్ని చోట్ల అది అప్లై చేశాను. అది ఏంటంటే ఫస్ట్ మెడిటేషన్, మ్యూజిక్, పిరమిడ్ ఎనర్జీ అండ్ సాత్విక్ ఫుడ్ అండ్ స్వాధ్యాయ, లైవ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అట్ ద సేమ్ టైం క్రిస్టల్స్ ఇస్ రిప్రజెంట్స్ ట్రాన్స్పరెన్సీ. ఈ 7 యాక్టివిటీస్ నేను ఇంట్లో చాలా చాలా ఇంప్లిమెంట్ చేస్తాను. దానివల్ల చాలా డిఫరెన్స్ నోటీస్ చేశాను. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో చాలా ప్లెజెంట్గా ఉంది అనడము, మ్యూజిక్ వింటున్నప్పుడు కానీ, ఆ పిరమిడ్స్ మీద నేను పెట్టి యూజ్ చేసిన ఫుడ్ని తింటున్నప్పుడు కానీ, ఒక వెజిటేరియన్ ఫుడ్ చేసినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ కనెక్టివిటీ కానీ, బుక్స్ ఎక్కడ అయితే అక్కడ మా ఇంట్లో అన్ని చోట్ల బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ని చూసినప్పుడు కానీ, క్రిస్టల్స్ ఏదైనా నచ్చితే దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ యాక్టివిటీస్ చేసిన తర్వాత ఏమైతే నేను ఎక్స్పీరియన్స్ చేశానో అది కార్పొరేట్ కంపెనీలో, స్టార్టప్ కంపెనీలో, ఆ కంపెనీలో కూడా మేము ఇంప్లిమెంట్ చేశాము. ఎంప్లాయీస్లోని బిఫోర్ మీటింగ్ ముందు మెడిటేషన్ చేయించి ఒక మీటింగ్ చేయించినప్పుడు ఆ చేంజ్న చంద్రశేఖర్ నోటీస్ చేయడము, దాన్ని చాలా పాజిటివ్గా రిజల్ట్ వచ్చి తన కంపెనీ సక్సెస్ఫుల్గా అక్విజిషన్ అయ్యి తను కంప్లీట్గా తను ఏమైతే హార్ట్ఫుల్గా చేయాలనుకున్నారో వర్క్, కంప్లీట్ సర్వీస్ వర్క్. పత్రి సార్ని 2007లో అడిగితే దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అని చెప్పారు సారు. అగైన్ అదే సారు 2009లో నువ్వు కంప్లీట్, 2014లో నువ్వు కంప్లీట్గా ఇంకా వచ్చి నువ్వు సర్వీస్ చేయొచ్చు అని చెప్పారు. ఈరోజు ఆయన ఏ వర్క్ చేస్తున్నారో 24/7 చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వర్క్ని. అంత వర్క్ చేయడానికి కారణము ఆ కంపెనీలోని ఈ 7 యాక్టివిటీస్ని అప్లై చేయడము, ఒక ఎంప్లాయీస్తో వర్క్ చేసినప్పుడు వాళ్ళతో కనెక్టివిటీని ఏ విధంగా అప్లై చేయాలని చేయడం వల్ల దాన్ని చాలా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అదే యాక్టివిటీస్ ఇప్పుడు ఫౌండేషన్లో చేస్తున్నప్పుడు, ఫౌండేషన్లో ఎవరో తెలియకుండా ఎక్కడెక్కడో రిమోట్గా ఉన్న అందరూ లాక్డౌన్ టైంలో కనెక్ట్ అయ్యి, వాళ్ళెవ్వరూ మన పిరమిడ్ మాస్టర్స్ 20 years నుంచి కనెక్షన్ లేని వాళ్ళు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అందరూ జస్ట్ 1 yearలో ఎంతో క్లోజ్ అయ్యి వాళ్ళందరూ గ్రేట్ కమిట్మెంట్తో 24/7 ఎప్పుడు చంద్ర ఏది అడిగినా ఇమీడియట్గా అప్డేట్ చేస్తూ ది బెస్ట్గా బుద్ధా సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ వర్క్ అవ్వడానికి ఇట్స్ గ్రేట్ పిల్లర్స్ ఓన్లీ క్వాంటమ్ ఫౌండేషన్ హోల్ టీమ్ అండి. ఇట్స్ చంద్ర మీన్స్ నాట్ బుద్ధా సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్. పత్రి సార్ విజన్ని, వెజిటేరియనిజం, మెడిటేషన్ అండ్ పిరమిడ్ ఎనర్జీని ఫౌండేషన్ ద్వారా ఒక సైంటిఫిక్ దానిలో చెప్తూ కార్పొరేట్ పీపుల్కి రీచ్ అవుతూ మ్యాక్సిమం టీం అంతా కూడా గ్రేట్ స్పిరిట్తో వర్క్ చేస్తున్నారు. టీం అంతా బెంగళూరులో రిమోట్గా కొంతమంది చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు. వి ఆల్ ఆర్ హ్యాపీ. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై హోల్ టీమ్ అండ్ రియలీ ఈ ఆపర్చునిటీ పత్రి సారు, స్వర్ణమాల మేడం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాణి మేడం. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసిన మా అత్తగారు, మామగారు, మా మదరు, నా పిల్లలు అండ్ నా హోల్ ఫ్యామిలీ ఆల్వేస్ బిహైండ్. నాకు నేనేం చేసినా వాళ్ళు ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయరు. తను ఏం చేసినా కరెక్ట్గా చేస్తుందని సపోర్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వచ్చి నిన్న నైట్ వచ్చాము, నా ఫ్యామిలీని కలిసిందే తక్కువ, బట్ వాళ్ళందరూ ఓకే దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఇంపార్టెంట్ అని వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఒక స్పిరిచువల్ వర్క్ చేస్తే ఫ్యామిలీ కాని వాళ్ళు, ఫ్యామిలీ అయిన వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారన్నది ఓన్లీ స్పిరిచువాలిటీలోనే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఆ ఎక్స్పీరియన్స్ పత్రి సార్ మనందరికీ ఎప్పుడు ఇస్తారు. అది ఉపయోగించుకున్నప్పుడు మనము దాని ఎక్స్పీరియన్స్ని ఎంత ఎంజాయ్ చేస్తామో రియల్లీ టుడే ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ఇట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వాణి మేడం. సో డియర్ ఫ్రెండ్స్, మనందరికీ ఒక పర్పస్ ఉంటుంది. మనం ఫోన్ తీస్తే ఫోన్కి యాజ్ ఎ పర్పస్, ఈ మైక్ ఒక పర్పస్ ఉంది, అలాగే చైర్కి ఒక పర్పస్ ఉంది. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ పర్పస్. సో అలాంటప్పుడు మనకు కూడా ఒక ఇండివిజువల్గా మనం ఒక ఎంత ఇంటెలిజెంట్ సిస్టమ్ కదా, మన బాడీ సచ్ అన్ ఇంటెలిజెంట్ మెషిన్ అన్నదానికి న్యాచురల్గా దీనికి ఎంతైనా పర్పస్ ఒకటి ఉంటుంది. సో ఆ పర్పస్ ప్రతి ఒక్కరికి ఏంటంటే, అఫ్కోర్స్ అల్టిమేట్గా మన ధ్యానంలోకి వచ్చిన తర్వాత సేవ చేస్తాం. అంటే ఏ విధంగా చేస్తామంటే మనకున్నటువంటి టాలెంట్ ఏదైనా ఉంటే, ఇందాక అక్షయ ఉంది, బ్యూటిఫుల్ సింగర్, తన సింగింగ్ టాలెంట్ అద్భుతంగా ఉంది. రాధికా మేడం ఉన్నారు, సార్ రైటింగ్ టాలెంట్ ఉంది బ్రిలియంట్గా. సో మనకున్న టాలెంట్ని మనం దాన్ని వాడుకుంటూ మనకు ధ్యానంలో
మంచి ఒక పట్టు ఉంది, ధ్యానం గురించి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఒక మంచి పట్టు ఉంది. దాన్ని మనకి లౌకికంగా ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ను జోడించి మనం చేయాలి. చేస్తే మనం ఇంకా ఎంతైనా కూడా మన సేవ బాగా చేయగలుగుతాం. సో ఆ విధంగానే డియర్ ఫ్రెండ్స్, నాకు పర్సనల్గా అలాగే వాణి మేడం కానీ లారెన్స్ గోహాట్ జాలి అని చెప్పేసి బుద్ధా సియో క్వాంటమ్ ఫౌండేషన్కి ఇంకొక ఫౌండర్ ఉన్నారు, ఇంకా ఎంతోమంది దానికి వర్క్ చేసిన ఫౌండర్ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక కార్పొరేట్లో వర్క్ చేస్తూ వాళ్ళకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ధ్యానాన్ని జోడించుకొని ఈ ధ్యానాన్ని లీడర్షిప్కి, ముఖ్యంగా నాయకులకి, అయితే ప్రభుత్వంలో కానీ లేకపోతే కొత్తగా బిజినెస్ పెట్టేవాళ్ళు కానీ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలకు కానీ పారిశ్రామిక ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఉన్నటువంటి నాయకులకి, అలాగే కొత్తగా రాబోయే నాయకులు అంటే యంగ్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు ఒక కార్పొరేట్ రంగంలోకి దిగుతారో, బిజినెస్లోకి దిగుతారో వాళ్ళందరి కోసం అని చెప్పేసి మన ధ్యానం బుద్ధా సియో క్వాంటమ్ ఫౌండేషన్ ద్వారా ధ్యానాన్ని ఇలా కార్పొరేట్ లీడర్స్కి, బిజినెస్ లీడర్స్కి అందరికీ చెప్తే బాగుంటుంది, కార్పొరేట్ రంగంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి సార్ ఒక 5 years ago రాయటము. అయితే నేను ఉద్యోగరీత్యా నేను జాబ్ చేస్తూ రెవెన్యూ వాల్యూ చేయడం ద్వారా అక్కడ సమయం లేకపోవటము, అలా ఫైనల్గా 2019లో నేను పూర్తిగా ఫుల్ టైం సర్వీస్కి దిగినప్పుడు అదే రైట్ టైంగా లాస్ట్ ఇయర్ బుద్ధా సియో క్వాంటమ్ ఫౌండేషన్ ఫామ్ చేయడానికి అని చెప్పేసి సార్ అనటము, మనం ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసాం, ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసాం, నాన్ ప్రాఫిట్ ట్రస్ట్. దీని ముఖ్య ఉద్దేశం సైంటిఫిక్గా, అంటే ఇవాళ ఏంటంటే మనం ఏదైనా కొద్దిగా శాస్త్రీయ పరంగా పిఎస్ఎస్ మూవ్మెంట్ ఎప్పుడు కూడా చాలా సైంటిఫిక్ టెంపర్మెంట్తో సాగిస్తున్నది. సో దీనిలో శాస్త్రీయ పరంగా ధ్యానం అనేది ఏ విధంగా ఒక బిజినెస్కి కానీ, ఒక ఇండివిజువల్ ఒక బిజినెస్ మ్యాన్కి కానీ, ఒక గవర్నమెంట్ కానీ ఏ విధంగా శాస్త్రీయపరంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం చెప్పగలిగితే వాళ్ళు దాన్ని పట్టుకుంటారని చెప్పేసి మనం ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది, ఈ ఫౌండేషన్ని. రైట్. సో పత్రిసారి తన వర్డ్స్లో ఇది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పత్రిస్ వీడియో కెన్ యు ప్లే? That tagline has been provided by Bhagavad Gita. It should be Yogaha Karmasu Kaushalam. Yoga is meditation. Karma is action. Kaushalam means efficiency. In any karma, any action you perform, you increase your efficiency through your meditation. So this should be captioned. For Buddha CEO Quantum Foundation, every organization has a CEO, the Chief Executive Officer. So, how should we manage any organization? How should we help an organization, a family, a community, a group? The leadership should be there. Yatha Raja Tata Praja. As the head, Raja is the head of the kingdom. He is the CEO of the whole kingdom. As the king, as the CEO is, so will be all the other members of the community, members of the organization. And that king, that CEO, how should he be? Who is the right CEO? Who can be a right CEO? Only a Buddha. Only an enlightened person who knows everything about everything. Who is a Buddha? A Buddha is a person who knows everything about everything. So such a person who knows everything about everything should become the CEO of any family, any community, any organization, any business, any corporate, any nation. If you don't know everything about everything, how can you manage? You can't manage. When you can't manage properly, what happens? You mismanage. When you mismanage, what happens? Everything gets spoiled. So management is a left-hand job for a Buddha, any Buddha. All right, friends. చూశారు కదా పత్రిసార్ మెసేజ్. యోగ కర్మసు కౌశలం అన్నారు. ప్రతి ఒక్క బిజినెస్ లీడర్ కూడా ఒక బుద్ధ అవ్వాలి, సీఈఓతో పాటుగా బుద్ధ అవ్వాలి. ఒక హౌస్ వైఫ్ కూడా సీఈఓనే, వాడు కూడా బుద్ధ అయినాడు, బుద్ధ సీఈఓ. అలాగే ఒక బిజినెస్ మ్యాన్ సీఈఓనే బుద్ధ అవ్వాలి. అంటే ప్రతి విషయం గురించి ప్రతిదీ వాళ్ళకి తెలుస్తుంది బుద్ధుడు అయితే. అందువల్ల వాళ్ళు అయినప్పుడు గ్యారంటీగా మనం చాలా చక్కగా కమ్యూనిటీ కానీ కంపెనీ కానీ అంతా బాగుంటుందనే ఉద్దేశంతో బుద్ధా సియో క్వాంటమ్ ఫౌండేషన్ మనం స్టార్ట్ చేసాం. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత పద్మశ్రీ కార్తికేయన్ గారి ద్వారా మనకి దీనికి ముఖ్యంగా ఏంటంటే మన కార్పొరేట్ రంగంలో
బాగా ప్రాధాన్యత ఉన్న వాళ్ళు మనకి ఒక మెంటర్స్గా జాయిన్ అయ్యారు. సో కార్పొరేట్ రంగంలో మనకి కొంతమంది మెంటర్స్గా తయారయ్యి మనము ఈ ఫౌండేషన్ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు కూడా దాదాపుగా ఒక 40,000 మందికి ధ్యానం చెప్పాం. అందులో కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ చెప్పాం, హాస్పిటల్స్ చేశాం, అలాగే డైరెక్ట్గా పబ్లిక్గా ఎంతోమంది గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ కనెక్ట్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళందరికీ ఏం చెప్తున్నాము అంటే ఒక 5-6 ప్రిన్సిపల్స్ చెప్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆనాపానసతి ధ్యానం అనేది చాలా సులభము, చాలా సింపుల్గా ఉన్నటువంటి చాలా ఈజీ ధ్యానం అంటే చాలా ఈజీ పద్ధతి. ధ్యానం ద్వారా మన మైండ్ సెట్ పూర్తిగా మారుతుంది, మైండ్ సెట్ ద్వారా మన జీవితం పూర్తిగా మార్చుకోవచ్చు అని చెప్పేసి మనం ఫస్ట్ చెప్తున్నాం. ఇప్పుడు రాజయోగా, యోగాల్లో రాజయోగా ఉంది. రాజయోగాలు ఆనాపానసతి కింగ్ ఆఫ్ మెడిటేషన్స్. సో మనం చెప్పేది మొదటిది మనకు తెలిసింది, ధ్యానం చాలా చాలా సులభమైనది. ఏమీ చేయకుండా హాయిగా కళ్ళు మూసుకొని కూర్చుంటే, శ్వాస మీద ధ్యాస పెడితే పూర్తిగా మనసు మారిపోతుంది, మన జీవితం మారిపోతుంది. సో ఫస్ట్ ఏం చెప్తున్నామంటే చాలా సులభమైనది ఇది, చాలా చాలా ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు ప్రాక్టీస్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. ఒకటి, దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు మార్నింగే చేయాలి లేకపోతే ఈవినింగ్ చేయాలి అని లేదు, ఏ టైంలో కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు. వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో మీరు ఒక 2 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్తాం. రెండోది ఏం చెప్తున్నాము, ఎవరైనా లీడర్స్గా మీరు నిజంగా ఒక మీ బిజినెస్ రాణించాలి అన్నా, ఎంప్లాయీస్ ఒక నాయకత్వంతో ఉండాలి అన్నా ముఖ్యంగా ఏం కావాలి, మనకి ఆరోగ్యం కావాలి. సో మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో, మీ ద్వారానే పూర్తిగా తీర్చుకుంటారు. యు హీల్ యువర్ సెల్ఫ్. ఆరోగ్యం అంటే ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఇంటెలెక్చువల్గా కానీ ఏ ఆరోగ్యం కావాలన్నా మీ చేతిలోనే పూర్తిగా ఉంది అనే ఒక రెండో ప్రిన్సిపల్ చెప్తాం పూర్తిగా. అంతవరకు ఏంటంటే ఇన్సూరెన్స్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు నా ఆరోగ్యం అవతల వ్యక్తి మీద ఉంది అని చెప్పాడు అనుకున్నది. ఇప్పుడు మనం రెండోది ఏం చెప్తున్నామంటే మీ చేతుల ద్వారా ఉంది, మనకు తెలుసు ధ్యానం ద్వారానే మనం తీర్చుకుంటామని చెప్పేసి. సో ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్తాం. అయితే డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా చాలా సైంటిఫిక్గా చెప్తున్నాం మనం. అంటే ఆరోగ్యం ఫిజికల్గా ఏ విధంగా వెళ్తుందని చెప్పేసి మనకు కొద్దిగా బయాలజీ అయితేనేమి, న్యూరోస్ అయితే కంబైన్ చేసి పూర్తిగా మెడిటేషన్ చేస్తే మన స్ట్రెస్ ఎలా తీయబడుతుంది, మెడిటేషన్ చేస్తే ఈ ఎపిజెనెటిక్స్ అనే శాస్త్రం ఏ విధంగా పనిచేస్తుంది మన బాడీలోని సెల్స్ మీద, మెడిటేషన్ ఉంటే ఏ విధంగా మన నిద్ర చక్కగా పడుతుంది. ఇది నిద్ర ఉంటేనే కదండి ఏదైనా ఎనర్జీ ఉంటుంది. సో మెడిటేషన్ చేస్తే నిద్ర లేకపోయినా ఏ విధంగా మనం హాయిగా ఎంత ఎనర్జీతో ఉంటాము అని చెప్పేసి పూర్తిగా సైంటిఫిక్గా మనం ఆ ప్రిన్సిపల్స్ అంటే సార్ పత్రిసారి ఏం చెప్పారో, మెడిటేషన్ ఈ సైన్స్ ఆఫ్ ఎనర్జీ మ్యాక్సిమైజేషన్ అని చెప్పారు. సో ఆ ఎనర్జీ మ్యాక్సిమైజేషన్ ప్రిన్సిపల్స్ని ఎప్పుడో ఒక కాన్సెప్ట్ చెప్పారు, బాడీ ఎనర్జీ యాంప్లిఫికేషన్ టెక్నాలజీ, బీట్ అని చెప్పేసి ఎప్పుడో చెప్పారు సారు, ఒక 20 సంవత్సరాల క్రితం చెప్పుంటారు బీట్ అని చెప్పేసి టెక్నాలజీ. దానిలోని ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనము మీ ఆరోగ్యాన్ని మీరే పూర్తిగా మీ ఈ ధ్యానం ద్వారా తీసుకోవచ్చు అని చెప్పేసి రెండో సూత్రం చెప్తాం. మెంటల్ హెల్త్ ఉంది. ఇప్పుడు చాలామందికి డిప్రెషన్స్ ఉన్నాయి, అడిక్షన్స్ ఉన్నాయి, మనకు తెలిసినవి ఇవన్నీ కూడా. అయితే సైంటిఫిక్గా మెడిటేషన్ ఏమవుతుంది, ఒక మంచి ఎన్నో హార్మోన్స్ మైండ్లో ప్రొడ్యూస్ అవుతాయి. మెడిటేషన్ చేస్తూ ఉంటే మైండ్లో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హార్మోన్స్ ద్వారా ఏంటంటే మనకి వద్దనుకున్న ఆనందంగా ఉంటుంది, మనకి ఏమైనా అడిక్షన్స్ ఉంటే అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతుంటాయి, ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి ధ్యానం ద్వారా ఆటోమేటిక్గా. సో కొద్దిగా సైన్స్ కనెక్ట్ చేస్తూ ఎవరైనా ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ ఫిజికల్ హెల్త్ బాగుపడుతుంది, మెంటల్ హెల్త్ బాగుపడుతుంది, రైట్. మీ బాడీ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ ఎక్కువ ఉంది అనుకోండి, ఒక లీడర్గా ఉంటారు. నన్ను చూసేవారు, నేను ఐబీఎంలో వర్క్ చేసేటప్పుడు మార్నింగ్ 7 నుంచి నైట్ 11-12 వరకు కూడా మాకు కాల్స్ ఉండేవి, మీటింగ్స్ ఉంటాయి. ఒక గ్లోబల్ రోల్లో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు అందరూ కూడా ప్రపంచం మొత్తం నా గ్లోబల్ కంపెనీసే కదా, గ్లోబల్ రోల్లో ఉన్నప్పుడు సో గ్యారంటీగా అంత శక్తి కావాలి. శక్తి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అదే కదా, ఉదయం నుంచి రాత్రి వరకు ఒకేలా ఉంటారు. సో శక్తి గురించి అంటే ధ్యానం చేయండి, ధ్యానం ద్వారా ఎంతైనా ఎనర్జీ వస్తుంది. మన ఆలోచనలు తీసేస్తే ఎనర్జీ ఎందుకు రాదు చెప్పండి. ప్రతి ఆలోచన కూడా శక్తి. మనకి నిత్యం ఒక 60,000 ఆలోచనలు ఉన్నాయి,
అందులో 55,000 పనికిరాని ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ తీసేస్తే ఆటోమేటిక్గా శక్తి వచ్చినట్లే కదా. సో ఇలాగా రెండో సూత్రం ఏం చెప్తామంటే, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మీరు ఎటువంటి క్రానికల్ ఇల్లెసెస్ ఉన్నా, ఈరోజు చూడండి 80% డాక్టర్లు అందరూ కూడా కేవలం ఈ క్రానికల్ డిసీజ్ని క్లియర్ చేయడానికి ఎంతసేపు టైం పెడదాల్సి వస్తుంది. నాకు బీపీ ఉందని మళ్ళీ వస్తుంటాం, నాకు షుగర్ ఉందని వస్తుంటాం, నాకు మైగ్రేన్ ఉందని వస్తుంటాం, నాకు బ్యాక్ ఎక్స్ ఉందని వస్తుంటాడు. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ వస్తూనే ఉంటారు. అదే 80% వెళ్ళిపోతుంది. అంటే నిజంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చేయడానికి టైం కూడా లేదు, అక్కడ డాక్టర్లు కూడా లేరు. సో అందుకని చెప్పేసి హెల్త్ ముఖ్యంగా క్రానికల్ డిసీజ్ ఏమున్నా కూడా, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, పదే ఎంతసేపు నాకు బీపీ వచ్చినప్పుడు లేకపోతే షుగర్ వచ్చినప్పుడు మళ్ళీ నేను లీవ్ కావాలని అడిగితే కుదరదు కదా, కెరీర్ పోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ధ్యానం ద్వారా మీ హెల్త్ని పూర్తిగా బాగు చేసుకోవచ్చు, ఎనర్జెటిక్గా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తాం. మూడోది ఏం చెప్తున్నాం, ధ్యానం ద్వారా మీలోని అవేర్నెస్ పెరుగుతుంది, ఎరుక పెరుగుతుంది. ఎరుక పెరగడం ద్వారా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అద్భుతంగా తయారవుతుంది మీకు. అంటే 10 మందితో కలిసి స్నేహంతో ఒక టీమ్గా చాలా అద్భుతంగా చేయగలుగుతారు ఎరుక పెరగడం ద్వారా, అవేర్నెస్ పెరగడం ద్వారా. వర్క్ అనేది ఏదో కష్టమైన పని కాకుండా వర్క్ అనేది వర్షిప్ అయిపోతుంది అని చెప్తాం. మూడోది, వర్క్ అంటే అదొక పెయిన్ కాదు, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాం కదా, ఎప్పుడో విన్నాం. వర్క్ ఈజ్ వర్షిప్ ఎలాగవుతుంది, మీరు ధ్యానం చేస్తే వర్క్ ఈజ్ వర్షిప్ అయిపోతుంది అని చెప్పేసి మూడో ప్రిన్సిపల్ చెప్తున్నాం మనం. ఇది అందరూ కూడా పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ప్రతిసారి ఒక 3 వారాల వర్క్షాప్ చేస్తాం. 3 వారాల వర్క్షాప్ చేసేసరికల్లా ఆటోమేటిక్గా వాళ్ళలోని తెలియకుండా ఒక ఫ్రెండ్లీనెస్ వస్తుంది. వాళ్ళకే తెలియకుండా వాళ్ళ కోపం కంట్రోల్ అయిపోతుంది. వాళ్ళకే తెలియకుండా ఒకవేళ మన వ్యక్తి ఎవరైనా కూడా మనకి ఆ రోజు లాభాలు రాకపోయినా, ఆ రోజు కస్టమర్ ఏదైనా గట్టిగా అన్నా కూడా చాలా అద్భుతంగా వాళ్ళతో మాట్లాడడం కూడా పూర్తిగా మారిపోతుంది. రైట్. సో అందరికీ కూడా ఒక 3 వారాలు ధ్యానం చేసేసరికల్లా ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మనం ఆఫీస్కి వెళ్ళాలి అనిపిస్తుంది, కానీ అరే మళ్ళీ ఇంక రేపు ఆఫీస్కి వెళ్ళాలా అని అనుకుండా ఉండట్లేదు. రైట్. సో వర్క్ ఈజ్ వర్షిప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సినవి కూడా పూర్తిగా సమకూరుతాయి, మన హెల్త్ వస్తుంటుంది. సో ఇది మూడో ప్రిన్సిపల్ చెప్తాం డియర్ ఫ్రెండ్స్. నాలుగోది ఏం చెప్తున్నామంటే, మనలోనే అనంతమైన శక్తి ఉంది కాబట్టి మీరు ఏది కావాలనుకుంటే, అంటే మీ బిజినెస్ ఎలా పెరగాలన్నా, మీ పర్సనల్ కెరీర్ ఎలా పెరగాలన్నా, మీరు ఏ విధంగా దాన్ని గ్రో అవ్వాలంటే పెరగడానికి కూడా మనలో అనంతమైన శక్తి ఉంది, మనకి అనంతమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. క్వాంటమ్ ఫిజిక్స్ అనేది మోడల్ చెప్తోంది మనకి, మన దృష్టి ఎక్కడ ఉంటే మన శక్తి అక్కడికి వెళ్ళి మనకి అది మన చేతిలోకి వస్తుంది అని చెప్పేసి. వాల్ట్ డిస్నీ గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, టాల్స్టాయ్ కానీ, స్టీవ్ జాబ్స్ కానీ, ఇలా ఎంతోమంది అందరూ కూడా ఒకటే చేశారు. వాళ్ళకి ఏది కావాలో దాని గురించి ఊహిస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు మన ఊహకు అద్దు లేదు, మనకు కావాల్సిందంతా ఉందని చెప్పేసి. దీన్నే ఈ క్వాంటమ్ శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు దాన్ని కొద్దిగా శాస్త్రాన్ని జోడించి మనం ఏం చెప్తున్నామంటే, మీలో అనంతమైన శక్తి ఉంది, మనకి అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి, వాటిలో ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు. అంటే నా బిజినెస్ని 10 times పెంచుకోవాలా, 100 times పెంచుకోవాలా, నా శాలరీని 100% పెంచుకోవాలా, 200% పెంచుకోవాలా అని చెప్పేసి మన ఇష్టం. మనకి ఏది ఎంత కావాలంటే అంత మనం చూసుకొని దాన్ని ఆ విధంగా పొందవచ్చు అని చెప్పేసి 4వ సూత్రం చెప్తాం. ఈ 5వ సూత్రం ఏం చెప్తున్నాం దాని తర్వాత అంటే, మీరు అందరూ ఇలా మీకు కావాల్సినవి పొందుతూ కూడా స్పిరిచువల్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి. స్పిరిచువల్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఏంటంటే, నేను నువ్వు ఒకటే, మనందరం కూడా ఒకటే, మీకు సమృద్ధిగా అవకాశాలు ఉన్నాయి, నాకు ఉన్నాయి, కాబట్టి నేను నీ మీద డామినేట్ చేయాల్సిన అవసరం లేదు, నేను పూర్తిగా కిందకు నొక్కేయాల్సిన అవసరం లేదు, తొక్కాల్సిన అవసరం లేదు, నేను వాడికి పెరిగిపోతున్నాకని బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా సమాన అవకాశాలు ఉన్నాయి, అందరూ నేనే అంత అన్నటువంటి ఒక ఏకత్వమైన ప్రిన్సిపుల్తో పూర్తిగా ఉండగలగాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రతి ధ్యాని కూడా మనం తెలుసుకుంటాం. ఇది అందరితో కూడా ఒకటిగా మనం జీవించగలగాలి. ఎంత ధ్యానం చేస్తే మనం అంత ఒకటవుతున్నాం. ఈ ధ్యానంలో ఏం చేస్తున్నాము, శూన్యంలోకి వెళ్తాం. శూన్యంలోకి వెళ్తే ఏంటంటే అర్థం, మనం చైతన్య శక్తితో ఒకటవుతున్నాం, అంటే మనం ఈ విషయంతో ఒకటైపోతున్నట్లు లెక్క ప్రతిసారి కూడాను. సో మనం ఈ 5వ ప్రిన్సిపల్ ఏం చెప్తామంటే, సైంటిఫిక్ టెంపర్మెంట్తో, స్పిరిచువల్ సైంటిఫిక్ టెంపర్మెంట్తో, అంటే అంతా ఒకటే, నేను ఒకటే, అంటే అన్ని కంపెనీలు కూడా మనం ఎక్కడా కూడా కొట్టుకోకుండా, ఇంకోళ్ళ గురించి మనం తగ్గించకుండా, వాళ్ళని కించపరచకుండా, వాళ్ళ కిందకి లాక్కుండా, మనము ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, అందరూ కూడా సుఖంగా కలిపి చేద్దామని చెప్పేసి 5వ ప్రిన్సిపల్ చెప్తాం, స్పిరిచువల్ సైంటిఫిక్ టెంపర్మెంట్. ఇంకా ఆఖరిది డియర్ ఫ్రెండ్స్, ఇది వచ్చినప్పుడు సేవ. మనం ఎంత బాగుపడినా బాగుంటుంది, కానీ మన చుట్టూ కమ్యూనిటీ బాగుపడాలి. ప్రాఫిట్ ఎంతసేపు నాకే కాదు, లాభం అనేది నాకే కాదు. లాభం చూస్తే ఏం చేసుకుంటావు,
అంతా నేనే అని తెలిసిన తర్వాత నువ్వు అందరికీ దానికి పంచాలి కదా. సో ముఖ్యంగా మనం ఏం చెప్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా మీరు ధ్యానం నేర్చుకోండి, ధ్యానం చేయండి, ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. కానీ వెంటనే దాన్ని తీసుకెళ్ళి మీ కమ్యూనిటీస్లో, మీ కంపెనీస్లో, మీ విలేజెస్లో ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా పంచండి, సేవ చేయండి. సేవ ద్వారా మీరు ఏ విధంగా ధ్యానాన్ని పెంచవచ్చు, ఏ విధంగా ధ్యానాన్ని పంచవచ్చు, ఏ విధంగా దాన్ని స్ప్రెడ్ చేయవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా మనం పూర్తిగా ఇస్తున్నాం. సో ఈ 6వ ప్రిన్సిపల్ ఏంటంటే సేవ పూర్తిగా చేయండి. సేవ ద్వారానే మొత్తం ఉంది. మన దేహంలో 99% మన శక్తి అయితే 1% మాత్రమే పదార్థం. అంటే మన కంపెనీలు కానీ లేకపోతే మనం చూస్తున్నది అంతా కూడా ఓన్లీ 1%. మిగిలినంతా అంతా ఒకటే కదా. సో దాని గురించి సేవ చేయడమని మనం చెప్తూ ఉంటాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ 6 సూత్రాల ద్వారా ధ్యానాన్ని మనం ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి మనం బుద్ధా శివ క్వాంటమ్ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి తీసుకువెళ్తున్నాము. అయితే ఇప్పుడు ఈ మనకు మెంటర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళ వీడియో చూద్దాం. మెంటర్స్ వీడియో ప్లీజ్. Started at a small scale by Mr. Chandrasekhar of PSSM. It has graduated into Buddha CEO Meditation Foundation. It has attracted thousands and thousands of people around the world, and it has proved to be a great success. We are very grateful to Patriji for realizing the value of this and perfecting it. Pranams to our Mahapatriji. The Buddha CEO Foundation will bring new life to the entire people of the country and abroad about the meditation. I wish to congratulate Mr. Chandra, Vani Madam and all the mentors, all the masters who have done a great job in propagating the meditation. This satsang should continue and the Buddha CEO Foundation should go to a greater level, so that all age groups of people, the youngsters, the children, the senior citizens. So when we perfect an individual, the society gets perfect. And our immense gratitude to Chandra and Vani for taking this forward as a yajna. Namaskar. Meditation is actually, it looks so simple, but it is the most important practice. I thank again Buddha CEO Foundation and Chandra Garu and Vani Garu. After all the meditation, all the sharing with masters, it was to spread meditation around the world. So that was a very, very strong motivation, and then of course to keep enjoying life. My great pranams to Brahmarshi Patriji and Swarnamala Madam, who are really constantly teaching us, to guiding us to going in a better and the best and great path in our life. Thank you.